నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణ ముఖ్యమంత్రి మొదటిసారిగా దావోస్కి వెళ్ళారు తెలంగాణకి కొన్ని పెట్టుబడులు తీసుకురావడానికి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా విపరీతంగా విమర్శించారు. ముఖ్యంగా త్వరలో పులి బయటకు వస్తుందంటే పులి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తానని అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి దావోస్ని ఒక బోగస్ లాగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీఆర్ఎస్ని సపోర్ట్ చేసే నమస్తే తెలంగాణ లాంటి పత్రికలు కానీ మొత్తంగా దావోస్లో రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలన్నీ బోగస్ ఒప్పందాలు. ఈ చెప్తున్న పెట్టుబడుల సంఖ్య అంతా కూడా బోగస్ అనే విమర్శ చేస్తున్నారు. ప్రధానంగా ముందుగా అసలు రేవంత్ రెడ్డి టీం ఏం చెప్పిందనేది చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి టీం ఏం చెప్తుందంటే దాదాపు 40,000 కోట్ల పైన పెట్టుబడులు వచ్చాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే డబుల్ అయింది. గత సంవత్సరంలో 20,000 కోట్లు వస్తే ఈసారి 40,000 కోట్లు వచ్చింది. సో కాంగ్రెస్ గతంతో పోలిస్తే చాలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి అట్రాక్ట్ చేయగలిగాడు అనేది వాళ్ళు నేరేటివ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా ఒక్క అదానీ కంపెనీని, వాళ్ళ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అదానీ గ్రూపే 12,400 కోట్లు వచ్చింది. అది కాకుండా ఇంకొన్ని ఉన్నాయి. అవి గోడి కంపెనీ, గోడి అనే ఒక కంపెనీ ఉంది, గోడి ఎనర్జీస్, అది ఒక 8 కోట్లు తీసుకొచ్చింది. ఇలాగ ఇంకొన్ని కంపెనీల పేర్లు చెప్తున్నారు. వెబ్ వర్క్స్ ఒకటి, టాటా టెక్నాలజీ ఒకటి, బిఎల్ ఆర్గో ఒకటి, సిస్ట్రా ఒకటి, క్యూ సెంట్రియో ఒకటి, ఊబర్ ఒకటి, 09 సొల్యూషన్స్, ఇన్నోవేరా ఫార్మా, అరిజన్ లైఫ్ సైన్సెస్, ఇలాంటి అనేక కంపెనీలు 40,000 కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దాదాపు 200 కంపెనీలతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు చేశారు ఈ 3 రోజుల్లో అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది అదే కాకుండా ఆయన మెయిన్గా మెడికల్ ఫీల్డ్ గురించి, మెడికల్ కేర్ గురించి, ముఖ్యంగా హెల్త్ కేర్లో పెట్టుబడులు పెట్టమని, అట్లాగే అగ్రికల్చర్లో సాధారణ రైతులకు మేలు జరిగే విధంగా పెట్టుబడులు పెట్టమని, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడాడని చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు 200 మందితో 3 రోజుల్లో సమావేశాలు ఎలా సాధ్యమైంది, ఇవన్నీ కూడా బోగసే. సో ఒక అదాని పెట్టుబడులు తప్ప ఇంకేమీ కనబడలేదు అని వీళ్ళ ప్రతినిధి మన్నే క్రిశాంక్ అనే ఒక ఆయన బీఆర్ఎస్ ప్రతినిధి, ఆయన చాలా డీటెయిల్గా తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టాడు ఆ డాక్యుమెంట్స్. ఆయన ఏం చెప్తున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోడి కంపెనీ ఉంది కదా, ఇది అసలు ఫేక్ కంపెనీ అని చెప్తున్నాడు ఆయన. ఇదేమంటే మహేష్ గోడి అనే వ్యక్తి వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చెందిన వ్యక్తి. అతను వచ్చి 2020లో మహేశ్వరంలో గోడి ఇండియా అనే ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ 1.7 1,70,00,000 క్యాపిటల్ అని చెప్పారు. దాని తర్వాత 30% వాళ్ళు ఫ్రైడ్ ఇండియాకి అమ్మేశారు. దాని తర్వాత 50 కోట్లకు అమ్మేశారు. ఐసిఐసి దగ్గర 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఒక 5.5 కోట్లు అప్పు తీసుకున్నారు. మొత్తంగా వాళ్ళే డిక్లేర్ చేశారు వాళ్ళ కంపెనీలో 27,77,000 అప్పు ఉందని. సో ఒక అప్పులో ఉన్న గోడి ఇండియా కంపెనీ, మూలధనమే లేని గోడి ఇండియా కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతుంది అనేది వీళ్ళ ప్రశ్న. ఓకే. సో అట్లాగే మిగతావి కూడా ఇట్లాగే ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ ఫర్ ఎగ్జాంపుల్, జేఎస్డబ్ల్యూ అనే కంపెనీ 9,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా జేఎస్డబ్ల్యూ అనే కంపెనీ కొత్త ఒప్పందం కాదు ఇది. లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఈ జేఎస్డబ్ల్యూ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే 9,000 కోట్లు దాన్ని కూడా వీళ్ళు కలిపేశారు. సో ఈ 9,000 కోట్లు 8,000 కోట్లు క్లియర్గా బోగస్. అట్లాగే మిగతా కంపెనీలు కూడా వీళ్ళు చెప్తున్నది ఏది కూడా జరగదు. ఓన్లీ జనాలను మోసం చేయడానికి ఇలాగా ఒక నెరేటివ్ తీసుకొని 40,000 కోట్లు తెచ్చాడు, గతంతో పోలిస్తే ఎక్కువ డబుల్ పెట్టుబడులు తెచ్చాడు అనే ఒక ఇది చేస్తున్నారు. దావోస్కి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలు మానకుండా మాట్లాడితే అక్కడ మా కాంగ్రెస్ అంటున్నాడు. అక్కడ వెళ్ళి మా తెలంగాణ ప్రభుత్వం, మా తెలంగాణని మాట్లాడాల్సింది పోయి మా కాంగ్రెస్ అని ఇక్కడ కేటీఆర్ డూప్లికేటు, తాను ఒరిజినల్ అని
ఇలాంటి భాష అక్కడ మాట్లాడి మన పరువు తీశాడు, తెలంగాణ పరువు అక్కడ పోయి తీశాడు. అట్లాగే ఆయనకి ఏమీ లాంగ్వేజీ రాదు, కంటెంట్ కూడా ప్రిపేర్ అయిపోలేదు. అక్కడ బిజినెస్ జర్నలిస్టులు అడిగినప్పుడు కూడా ఆయన ప్రాపర్గా సమాధానం చెప్పలేదు. మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి ఆయన స్ట్రైట్గా ప్రశ్న అడిగినప్పుడు ఈయన క్లియర్గా చెప్పకుండా తెలంగాణలో మాకు హైదరాబాద్ ఉంది, మాకు కల్చర్ ఉంది ఇవి చెప్తున్నాడు. తెలంగాణలో మీకు హైదరాబాద్ ఉంటే మహారాష్ట్రలో ముంబై ఉంది, ఇంకొక రాష్ట్రంలో చెన్నై ఉంది, ఇంకొక రాష్ట్రంలో బెంగళూరు. ప్రతి రాష్ట్రానికి ఒక సిటీ ఉంటుంది. అది కాదు కదా, నువ్వు ప్రత్యేకంగా ఒక పెట్టుబడిని ఆకర్షించడానికి నీ ప్లాన్ ఏంటి అనేది ఆ జర్నలిస్టు అడుగుతుంటే అది వదిలేసి మాకు కల్చర్ ఉంది, మాకు రింగ్ రోడ్డు ఉంది, మాకు హైదరాబాద్ ఉంది ఈ భాష మాట్లాడుతున్నాడు. పోనీ నీకు సరిగ్గా కమ్యూనికేట్ చేసే శక్తి లేనప్పుడు కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళ ద్వారా చేయాలి. సో అది చేయకుండా ఆ ఛానల్లో ఇలా మాట్లాడడం ద్వారా విపరీతమైన ట్రోలింగ్ గురయ్యి తెలంగాణ పరువు దావోస్లో తాకట్టు పెట్టినట్టుగా అయిపోయింది అనేది ఇతను ప్రధానంగా చెబుతున్నాడు అనమాట. సో ఇదంతా ఏంటంటే వీళ్ళు వార్ మొదలైందని చెప్పవచ్చు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి. రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ని నేను నిశానీ లేకుండా చేస్తాను లోక్సభలో అని ఒక ప్రతిజ్ఞ నిన్న చేశాడు. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య వారు మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా. ఇంకోవైపు ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన రాష్ట్రంలో అని ఒక నెరేటివ్ని తీసుకొచ్చింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అదానీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు రాహుల్ గాంధీ. ఎక్కడ పోయినా అదానీ అవినీతి పెట్టుబడులు, అదానీ మోడీ ఇద్దరు ఒకటే అనే ఒక నెరేటివ్ తీసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ. ఆ వీడియోలంతా కూడా ఇప్పుడు వీళ్ళు బయట పెట్టారు. అట్లాగే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా దాదాపు 13 లక్షల కోట్ల అవినీతి సొమ్ము అదాని దగ్గర ఉంది, అదంతా మోడీకి బీజేపీకే వెళ్తుందని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. మరి అట్లాంటి అవినీతి సొమ్ము పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? ఒక పక్క రాహుల్ ఏమో ఢిల్లీలో అదానీ మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు, నువ్వేమో ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నావు. సో అదానీ బీజేపీ వ్యక్తి అయినప్పుడు బీజేపీ వ్యక్తి అయిన అదానికి ఎలాగా మీరు చేశారు? గతంలో కేసీఆర్ అదానీ పెట్టుబడుల్ని ఆపాడు, సింగరేణిని కొనకుండా ఆపాడు, విద్యుత్ రంగంలోకి రానియకుండా ఆపాడు. ఈ రెండు రంగాల్ని అదాని నుంచి కేసీఆర్ కాపాడాడు. ఇప్పుడేమో రాష్ట్రాన్ని అదానికి తాకట్టు పెడుతున్నారనేది బీఆర్ఎస్ చెబుతున్న మాట. దీనికి అనుగుణంగానే ఈరోజు ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో మన రాధాకృష్ణ కూడా ఏం రాశాడంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మోడీని కలిసినప్పుడు మోడీ డైరెక్ట్గా వీళ్ళిద్దరికీ చెప్పాడంట, మీరు బీఆర్ఎస్ని కేసీఆర్ని తొక్కేయండి, నా మద్దతు మీకు ఉంటుంది అని చెప్పాడని విశ్వసనీయంగా తెలిసిందని రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి చెప్పాలి, బట్టి చెప్పాలి. మేబీ రేవంత్ రెడ్డి ఆయన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్పి కూడా ఉండొచ్చు. సో అది రాశాడు రాధాకృష్ణ. సో అంటే అర్థమేమి, బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని తొక్కేయాలనే ప్లాన్లో ఉన్నట్టుగా రాధాకృష్ణ కూడా రాస్తున్నాడు. అదే విషయాన్ని వీళ్ళు కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇది కొత్త సమీకరణం. మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే ఒక వాదన వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ని తొక్కేయడానికి బీజేపీ కాంగ్రెస్తో కుమ్మక్కు అవుతుంది అనే వాదనని ఇటు రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అయిన రాధాకృష్ణ చెప్తున్నాడు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా అదే నెరేటివ్ని తీసుకొచ్చారన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో దావోస్ మీద అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే దావోస్ నుంచి రేవంత్ రెడ్డి ఇమేజ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే మేము సంక్షేమమే కాకుండా కాంగ్రెస్ అభివృద్ధి వైపు కూడా మేము చాలా సీరియస్గా ఉన్నాము, అభివృద్ధి జరిగితేనే సంక్షేమం కూడా సాధ్యమవుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్కి ఉంది, అందుకనే మేము పెట్టుబడుల ఆకర్షణకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామనేది నెరేటివ్ని వీళ్ళు తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా ఇతను సంక్షేమం అమలు చేయరు కాంగ్రెస్, ఇటు పెట్టుబడులు కూడా బోగస్ పెట్టుబడులను చూపిస్తుంది. దావోస్ ఒక బోగసు, రేవంత్ రెడ్డి ఒక తుస్సు బుస్సు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఇంకా పెరగచ్చు, మనకి ఎన్నికలు వచ్చే కొద్దీ ఇది ఇంకా గతం కంటే కూడా ఈ అటాక్ పెరుగుతుంది. మేబీ బీజేపీ కూడా వీళ్ళు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు రాధాకృష్ణ చెప్పిన దాంట్లో. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి బీఆర్ఎస్ని కంప్లీట్గా వాషౌట్ చేయగలిగితే ఆ తర్వాత బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమవుతుంది.
అప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ రావచ్చు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న ఇది ఉంటుంది కాబట్టి తర్వాత కాంగ్రెస్ తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ప్లాన్ ఏంటంటే ఉనికిలో వీక్గా ఉన్న ఒక పార్టీని తొక్కేసి ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలనేది నేషనల్ వైడ్ బీజేపీ పాలసీ. ఆ రకంగా ఇప్పుడు ఇది వీక్ అయింది కాబట్టి బీఆర్ఎస్ని తొక్కేయాలని బీజేపీ అనుకోవడం తప్పేం లేదు. అందుకని కవిత మీద మళ్ళీ నోటీసులు జారీ కూడా చేశారు. సో కవిత ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కానీ అది కొంత ముందుకు వస్తే కవితను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎలక్షన్ ముందు.